నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఫ్లాగ్ బీచెస్కి సంబంధించి. సో ఏమైంది అంటే మహారాష్ట్రలో 5 బ్లూ ఫ్లాగ్ బీచెస్ అన్నటువంటివి క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఆల్రెడీ ఉండేటటువంటి బీచెస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ప్రమాణాలను రీచ్ అయితే వాటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నటువంటిది ఇస్తారనమాట. అలా ఆల్రెడీ మన భారతదేశంలో 12 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉండేవి. ఇప్పుడు మహారాష్ట్రలోని 5 బ్లూ ఫ్లాగ్ బీచెస్గా మార్చడంతో మొత్తం 17 అయ్యాయి. మరి ఏంటి 5 అంటే చూడండి, శ్రీవర్ధన్, నాగాన్, పర్నాకా, గుహగర్, అలాగే లడ్ఘర్, ఇలాంటి 5 కూడా ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ బీచెస్గా గుర్తించడం జరిగింది. సో గ్లోబల్ ఎకో లేబుల్ అన్నటువంటిది పరిశుభ్రమైనటువంటి నీరు, అలాగే భద్రత అన్నటువంటిది ఎట్లా ఉంది, అక్కడ వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంది, సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నటువంటిది ఇస్తుందన్నమాట. మరి చూడండి, బ్లూ ఫ్లాగ్ హోదా కలిగినటువంటి బీచెస్ ఇప్పుడు 17 ఉన్నాయి. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద బీమ్స్ ద్వారా, అంటే బ్లూ ఫ్లాగ్కి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పుడు ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అన్నింటినీ కూడా కేటగరైజ్ చేస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాదు, మన భారతదేశంలోని చాలా బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకురావాలి అన్నట్టుగా భద్రతా ప్రమాణాలను చేపడుతూ ఉన్నారు కూడా. సో భారతదేశంలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏది? చంద్రబాగా అన్నటువంటిది, ఒడిశాలో ఉండే చంద్రబాగా బీచ్ అన్నటువంటిది.